ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 18వ వాక్యం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన వేళ దేవుడు నా మనవి వినకపోవును. మన హృదయాల్లో పాపాన్ని పెట్టుకుని, మన హృదయంలో దోషాలు పెట్టుకుని మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనకే సమాధానం ఖచ్చితంగా ఇవ్వడు. ఎప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడంటే, మన హృదయంలో మనం పాపం లేకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా యథార్థంగా బ్రతికి ప్రార్థించినప్పుడు, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. అందుకనే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను సువార్త 4:24 చెప్పబడుతుంది. అందుకనే మనం పూర్ణ హృదయంతో, మన హృదయంలో ఏ పాపము లేకుండా ప్రార్థించినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. మన హృదయంలో పాపాన్ని పెట్టుకొని నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకున్న ఈ రోగం తొలగించు, నన్ను స్వస్థపరచు అని మనం ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు వినడు. కారణం మన హృదయంలో ఉన్న పాపం. అందుకనే మన హృదయంలో ఉన్న పాపాన్ని ముందు తొలగించుకోవాలి. నా హృదయంలో పాపం లేదని చాలామంది భ్రమపడుతూ మోసపడుతూ ఉంటారు. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలది. ఈ పాపమనే వ్యాధితో, పాపమనే రోగంతో మన హృదయం నిండిపోయింది. అలాంటి హృదయాన్ని నువ్వు పవిత్రపరుచుకోవాలి. హృదయంలో ఏమేమి ఉన్నాయో, ఎలాంటి పాపాలు ఉన్నాయో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం చదివితే చాలా పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. హృదయంలో దురాలోచనలు, దొంగతనములు, జారత్వములు, కక్షలు, అసూయలు, ద్వేషములు, అహంకారము, అవివేకము, అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా చాలా ఉన్నాయండి. అంటే హృదయంలో ఇన్ని పాపాలు పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? అందుకనే యేసుక్రీస్తు వారు అన్న మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. నీ హృదయము దేవుని మాటలతో నింపబడాలి. నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడాలి. కల్మషము, చెత్త చెదారం, పాపం మన హృదయంలో ఉండి ప్రార్థిస్తే ప్రార్థన వినడు. అందుకనే మన హృదయంలో ఉన్న పాపం బయటకు పోవాలంటే యేసునద్ద ఒప్పుకోవాలి. అందుకనే భక్తుడు అంటాడు 32వ కీర్తన 5వ వాక్యంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనను అన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించడానికి వస్తున్నప్పుడు ఆశీర్వాదాల కోసం ప్రార్థించడం కాదు, నీ కుటుంబం క్షేమం కోసం ప్రార్థించడం కాదు, నీకు ఉద్యోగం కోసం కాదు, నీ ఆరోగ్యం కోసం కాదు, అది రెండో విషయం. వాటి కోసం చేయొద్దని నేను అన్నాను. అయితే మొట్టమొదటిగా ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకుని ప్రార్థిస్తే దేవుడు నీకేం మేలు చేస్తాడు? అందుకనే మొట్టమొదటిగా నీ హృదయంలో ఉన్న పాపాలను బయటికి వెళ్ళగొట్టుకుని నీ దోషాలనే ఆయన దగ్గర ఒప్పుకో. సామెతల గ్రంథం 28:13 అదే ఉంది. తన అతిక్రమములు దాచిపెట్టినవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. నువ్వు కనికరం పొందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే, నీకు క్షేమం కావాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీకు రక్షణ భాగ్యం కావాలంటే నీ హృదయంలో ఉన్న పాపాలు బయటికి వెళ్ళగొట్టుకో, ఒప్పుకో దేవుని దగ్గర. ఇద్దరు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ఒకళ్ళు పరిసయ్యుడు, ఒకళ్ళు సొంకరి. పరిసయ్యుడు ప్రార్థిస్తున్నాడు ఎలాగంటే, హృదయంలో ఎన్నో పాపాలు పెట్టుకుని ఎలా ప్రార్థిస్తున్నాను అంటే, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, నేను వ్యభిచారిని కాదు, నేను దొంగను కాదు, ఇదిగో ఆ సొంకర్లాగా నేను పాపాత్మును కాదు, అతనిలాగా నాలో లోపాలు లేవని ప్రార్థిస్తున్నాడు. అతని హృదయంలో లోపాలు ఉన్నాయి. ఎదుటివారిని హేళన చేస్తున్నాడు, ఎదుటివారిని తోలనాడుతున్నాడు. అతని హృదయమే అతను మోసం చేస్తుంది. అలా ప్రార్థిస్తున్నాడు. కానీ పాపాత్ముడైన సొంకరి ఎలా ప్రార్థిస్తున్నాడంటే,
ఆకాశము వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు అయ్యో పాపినైన నన్ను కరుణించమన్నాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారో? నేను పాపిని కాదు, నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదని ప్రార్థించిన వ్యక్తే పాపాత్ములుగా తీర్చబడ్డాడో. పాపాత్ములైన సొంకరి నేను పాపిని, నా పాపాలు క్షమించని ప్రార్థించాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కాబట్టి ఆలోచించి, మనమందరం పాపులమే. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని. కాబట్టి ఆ పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు వారు మన యొద్దకు వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు, పరలోకాన్ని విడిచిపెట్టి. పాపాలను క్షమించే అధికారం ఆయనకు ఉంది. 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని ఉంది. లూకా సువార్త 19:10లో నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ఉంది. మత్తయి సువార్త 9:6లో పాపాలను క్షమించే అధికారం భూమి మీద మనిషి కుమారుడికి ఉందని చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక్కలే పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. యోహాను సువార్త 8:46లో నా యందు పాపముందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడన్నాడు. ఆయనలో పాపం లేదు, అందుకనే నీ పాపాలను క్షమించగలడు. నీ పాపాలను క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 14వ వాక్యంలో నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులైనమన్నాడు. మన పాపాలు, మన దోషాలను యేసునద్ద ఒప్పుకుంటే ఖచ్చితంగా మన పాపాలను క్షమించగలడు. ఇప్పుడే ఈ వాక్యమైన నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుని కీడులో పడక, హృదయాన్ని కఠినపరుచుకున్న వారు కీడులో పడతారంట. అందుకనే కఠినపరుచుకోక నీ హృదయంలో ఉన్న పాపాలన్నీ బయటికి వెళ్ళగొట్టుకునేలాగా యేసు దగ్గరకు వచ్చి ఒక్కసారి ఆయన వైపు చూసి క్షమాపణ అడిగితే నీ పాపాలని క్షమించగలడు. ఆయన రక్తంలో నీ పాపాల కడగగలడు. నేను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా చేసి తన యొక్క గొప్ప పరలోక మహిమను, తన మహిమను నీకు ఇవ్వగలడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.